అవన్నీ చేశాను. అది తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పార్టీకి సంబంధించిన ఈ పొజిషన్ లేకపోతే నేను మాట్లాడేవాడిగా. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాకపోతే ఆ చిన్నారెడ్డి గురించి కానీ లేకపోతే వారిని గురించి కానీ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం. కానీ ఏ బాధ్యత ఇచ్చినా చేయాల్సిందే. మనం స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ పని కూడా అంకిత భావంతో పనిచేశాను. ఈ పని కూడా అంతే అంకిత భావంతో పనిచేస్తాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఇంకొకటి అసలు విషయం మాట్లాడుకుంటాం. మీరు రాగానే అదెందుకు చెప్తున్నారు అంటారని. నేను పార్లమెంట్ మెంబర్. ఇవాళ నాగర కర్నూలు భారతదేశం మొత్తానికి పార్లమెంటు సభ్యుడిని. దేశంలో జరిగేటటువంటి ప్రతి పరిణామాన్ని పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉన్న వ్యక్తిని మాట్లాడాలని ఆలోచన చేసేవాడిని. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళడానికి పొలిటికల్ క్లియరెన్స్ మామూలుగా రొటీన్ గా ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆయన పోయేది ఎందుకో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి మన దగ్గర ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తో వారితో కోఆర్డినేషన్ చేసి ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్న మంచి మన ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి చేయాలనే ఉద్దేశంతో లండన్ పోయి ఆ పని చేశారు. రేపు అమెరికా పోవాలంటే చివరి నిమిషం దాకా ఎప్పుడో 10-15 రోజులు 20 రోజుల కిందటే క్లియరెన్స్ కోసం పెడితే ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి బయలుదేరి అది ఆటోమేటిక్ గా వస్తుంది అనే ఉద్దేశంతో అన్ని టికెట్స్ వాటన్నిటి కూడా ఏర్పాటు చేసుకుని యూకే లండన్ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ బయటకు వచ్చి ముఖ్యమంత్రికి అమెరికా పోవటానికి మేము అనుమతి ఇవ్వటం లేదు, ముఖ్యమంత్రి స్థాయికి సరిపోకుండా వేరే వాళ్లతో కలుస్తారని వారు అడిగారు, అందుకని ఇవ్వలేదు. అంటే మీకు తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయికి మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ కాదు. ఇవాళ ఏ మాత్రము తెలంగాణ అంటే గౌరవం లేకుండా తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచారు. ముఖ్యమంత్రి ఈజ్ నాట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్ పార్టీ, ఈజ్ రిప్రజెంటింగ్ హోల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. 4 కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో మంచి ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయాలని ఆలోచనతో అక్కడ పోతున్నానని చెప్పాడు. అక్కడ పోయే సందర్భంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడవచ్చు. ఎవరితో మాట్లాడితే ఈయనేమన్నా నక్సలైటా, ఈయనేమన్నా రాజ్యాంగేతర శక్తే? ఏమా వాళ్ళకి కళ్ళు చెవులు ఉంటే కనపడదు. దానికి నేను సమాధానం చెప్పేందుకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించిన మనిషి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదని కూడా ఆయన చెప్పాడు. మీరు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఎందుకని వివరణ అడిగితే వివరణ ఇచ్చేవాళ్ళు అఫీషియల్స్ అంతా రెడీగా ఉన్నారు కదా, మేమంతా ఉన్నాం కదా. మీరేం అడగకుండా యూనిలేటర్లుగా మీకు మీరే మేము ఇక్కడ ఏం పరిణామాలు జరుగుతున్నాయని ఆయన వస్తున్నారు. ఈ పరిణామాలు పోయేటప్పుడు లేవా? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోయేటప్పుడే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు కదా. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తెలిసే కదా 10 రోజులు పోయి వస్తున్నది. వాళ్ళు అనుకుంటున్నారు
ఏవో పెద్ద పరిణామాలు జరుగుతున్నాయి, ఏదో అవుతున్నాయని. వాళ్ళకేమయ్యా, వాళ్ళ పార్టీలో ఏమైంది? బీఆర్ఎస్ పార్టీలో ఈయన ఈటెల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆ సీఎం గారు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎట్లా జరిగింది? జనం మర్చిపోలేదు కదా. అదే మన లక్ష్మణ్ గారు ఉన్నాడు కదా బీజేపీ, ఆయన ఇంటి దగ్గర ఎంపీలందరినీ పిలిపించి మీరు అందరూ కలిసి పనిచేయాలని అక్కడ వాళ్ళ బీజేపీ ఇన్ఛార్జ్ వచ్చి మాట్లాడిపోయాడు కదా. ఇవి ప్రజాస్వామ్యంలో అత్యంత సామాన్యంగా జరుగుతుంటాయి. ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటాం. లక్ష్మణ రేఖ దాటితేనే ఇబ్బంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా మంది మాట్లాడుతున్నారు, అందరి మీద యాక్షన్ తీసుకోవటం లేదు. ఎక్కడైతే పార్టీకి భవిష్యత్తులో పెద్ద నష్టం జరిగింది అన్నప్పుడు ఆ లక్ష్మణ రేఖ దాటిన వాళ్ళ మీదనే చర్యలు ఉంటాయి. ఎవరు? రేవంత్ రెడ్డి కలిస్తే న్యూయార్క్ లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక మేయర్ని తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కలిస్తే నష్టం ఏంటి? అక్కడున్న ట్రంప్ను కలిసిన నష్టం ఏంటి? అక్కడ మేము మామూలుగా ఎక్స్ఎంపీ పోయినప్పుడే చాలా మంది లీడర్స్తో కలిసాం. నిన్న మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూజెర్సీ అసెంబ్లీలో అక్కడ ఆయనకు ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. అక్కడ వాళ్ళ స్పీకరు వాళ్ళంతా ఓపెన్ గా ఏముంటుంది, అది ఓపెన్ డెమోక్రసీ. అమెరికా ఈజ్ ఓపెన్ డెమోక్రసీ, ఇండియా ఈజ్ ఆల్సో ఓపెన్ డెమోక్రసీ. ఎవరమ్మా? ఏమంటాడు కిషన్? అన్నా ఒక్క మాట చెప్తాను. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక ఉన్నత స్థానంలో కేబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం మీకెంత ముఖ్యం, మాకెంత ముఖ్యం, బీజేపీకి కూడా అంతే ముఖ్యం కదా. మరి ఎందుకు ఒక మీ ముఖ్యమంత్రికి ఏమి కంప్లైంట్, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ వింటే నవ్వు వస్తుంది. ఆయన ఎవరినో కలవటానికి పోతాడు, ఏమో అన్ని చెప్తే కలిస్తే ఏంటి? కలవటానికి పోయిన వాళ్ళల్లా ఆఫ్ చేసే వ్యవస్థ అదే మన ప్రజాస్వామ్యం. ఎటువంటి వాటికి నెగిటివ్ చేయాలో అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఉంటాయి. నేను పార్లమెంటు ఎక్కడైనా అమెరికా పోవాలని ఒక అప్లికేషన్ పెడితే నాది కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అట్లా ప్రతి ఒక్కరికి పెడతాం. ఇదేంటో ఏదైనా ఉంటే చెప్పాలా. మీకు సమాధానం ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, అట్లే ఎవరు ఇంకో మినిస్టర్ మన బండి సంజయ్ గారు, మీరు తెలంగాణని అవమానపరిస్తే మీరు మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గరికే రావాలి కదా. ఏం చేస్తారు? భయపెట్టడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు. తెలంగాణ ప్రజలు అందరితో పాటు భారతదేశంలో స్వతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఒక్క సంవత్సరం దాటిన తర్వాత పోరాటం ద్వారా వచ్చింది, సాయుధ పోరాటం ద్వారా వచ్చింది. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు ఏమో అది సామాన్యంగా జరిగిద్దంటే ఏం సామాన్యంగా జరిగింది? అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ పోవాలనుకున్న ముఖ్యమంత్రిని పోకుండా ఉండి మీరు అఫీషియల్ గా చెప్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడటం విచిత్రంగా ఉంది. మీకు ఒక్క విషయం చెప్తానన్నా, మేము ఇట్లా పెట్టి అక్కడ పోలేదు. మేము 10-15 రోజుల నుంచి అది అడుగుతూ ఉంటే చూస్తున్నాం. అది అండర్ సెక్రటరీ అయింది, జాయింట్ సెక్రటరీ అయింది, సెక్రటరీ దగ్గర పోద్ది, మినిస్టర్ దగ్గర పోద్ది, ఇదేముంది ఇస్తారులే అని చెప్తూ వచ్చారు. చివరికి ఇవ్వకుండా చేశారు. అసలు ఇవ్వరు అనేది ఊహించడానికే వీల్లేదు. ఏమి రెస్పాన్స్, ఏది పెద్ద ఇష్యూ లేదు అక్కడ. అయితే వాళ్ళు ఇవ్వలేదని మేము చెప్తుంటే
తెలంగాణ నుంచి వచ్చిన కేబినెట్ మినిస్టర్ గారు అది అతి సామాన్యం అంటే